హే లవ్లీ పీపుల్, హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందాల లోగిలి. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ నాన్న నేను వచ్చేస్తా. ఇక కథలోకి వెళ్తే, కాలింగ్ బెల్ చప్పుడుకి ఒక్కసారిగా తెలివి వచ్చింది సుభద్రకి. కిటికీ వైపు చూసింది. వీధి దీపాలు కూడా ఇంకా వెలుగుతూనే ఉన్నాయి. సూర్యుడి వెలుగు ఏమాత్రం రాలేదు. టైం ఎంతయిందని అనుకుంటూ పక్కనే ఉన్న సెల్ చూసింది. 4:30 అని కనిపించింది. ఈ టైంలో ఎవరై ఉంటారు అనుకుంటూ పక్కకు చూసింది. భర్త శంకర్ మంచి నిద్రలో ఉన్నాడు. ఎలాగూ తెల్లవారుతోంది కదా అనుకుని తలుపు తీయడానికి బయటకు వచ్చేలోపు మళ్ళీ మోగింది కాలింగ్ బెల్. వస్తున్నా అని సుభద్ర అంటుంటే అటువైపు నుంచి అమ్మా తలుపు తీయమ్మా అంటూ శ్రావణి గొంతు వినబడింది. శ్రావణి అంటూ తలుపు తీస్తూ ఆశ్చర్యంగా పలికింది సుభద్ర. గబగబా గ్రిల్ తాళం తీసింది. అదేమిటి, నిన్న రాత్రి ఫోన్ చేశావు కదా, కనీసం వస్తున్నట్లు చెప్పలేదు. ఎప్పుడు బయలుదేరావు? గోపాల్ రాలేదా? బయటకు చూస్తూ అడిగింది. రాలేదమ్మా, కాలేజీలో పని ఉండి అప్పటికప్పుడు అనుకుని నేనే బయలుదేరి వచ్చాను. కూతురి కంఠంలో తడబాటుని సుభద్ర కనిపెట్టింది. తన గదిలోకి వెళ్తున్న కూతురిని పరిశీలనగా చూసింది. బాగా ఏడ్చినట్లుంది. కళ్ళు వాచి ఉన్నాయి. సుభద్ర ఏదో అడగబోయేలోపు, నాన్న ఇంకా లేవలేదా అమ్మా, నేను కొంచెం సేపు పడుకుంటాను అంటూ గదిలోకి వెళ్ళిపోయింది. సుభద్ర మనసు కీడు శంకించసాగింది. ఏదైనా అడుగుదామన్నా కూతురి ప్రవర్తన చూసి ఆగిపోయింది. సరేలే, కొంచెం సేపు పడుకుని లేచాక నెమ్మదిగా అడగవచ్చు అనుకుంటూ తన రోజువారీ పనిలో పడింది. హాల్లో టీవీ సౌండ్ వినిపించేసరికి చేతిలో ఉన్న పని ఆపి గబగబా హాల్లోకి వెళ్ళింది సుభద్ర. టీవీలో ఛానల్స్ మారుస్తున్న భర్తను చూసి, శ్రావణి వచ్చిందండి తెల్లవారుజామున అని చెప్పింది. అవునా, నన్ను లేపలేకపోయావా? ఏరి పడుకున్నారా అన్నాడు. కానీ శ్రావణి ఒక్కటే వచ్చింది, గోపాల్ రాలేదు, ఏదో కాలేజీ పని ఉందని చెప్పింది అని సావిత్రి చెప్తున్నంతలోనే శంకర్ కూతురు గది వైపు నడిచాడు. మంచి నిద్రలో ఉన్న కూతుర్ని చూసి వెనక్కి వచ్చేశాడు. రాత్రి ప్రయాణంలో నిద్ర లేదేమో, మంచి నిద్రలో ఉంది. లేపకు, తను ఎప్పుడు లేస్తే అప్పుడు లేవని. గోపాల్కు ఫోన్ చేసి చెప్పిందా చేరానని? ఏమోనండి, చెప్పే ఉంటుంది, లేదా మెసేజ్ అయినా పెట్టి ఉంటుంది అంది. శ్రావణి విషయంలో తను గమనించిన విషయం చెప్పలేదు. శంకర్కి కూతుళ్ళు అంటే పంచప్రాణాలు. పెద్ద కూతురు శ్రావణి పెళ్ళై 6 నెలలు అయ్యింది. చిన్న కూతురు చదువు కోసం వేరే ఊళ్ళో హాస్టల్లో ఉంటుంది. పిల్లలు ఇద్దరూ దూరంగా ఉండటంతో శంకర్ సుభద్రలు ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. కూతురు ఇంటికి వచ్చేసరికి శంకర్కి చాలా హుషారుగా అనిపించింది. ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని టిఫిన్ తింటున్నాడు శంకర్. శ్రావణి నిద్ర లేచి బ్రష్ చేసుకుని వచ్చి తండ్రి పక్కన ఉన్న కుర్చీలో కూర్చుంది. శంకర్ శ్రావణిని చూసి, అంత సడన్గా బయలుదేరి వచ్చావేమ్మా, ట్రైన్లో బెర్త్ దొరికిందా? ఇక్కడ కాలేజీ పని ఏదైనా ఉంటే నేను చూసేవాణ్ణే కదా. శ్రావణి నుండి ఏ సమాధానం రాలేదు. సుభద్ర, శ్రావణికి కాఫీ తీసుకురా అంటూ వంటింట్లో ఉన్న సుభద్రకి వినపడేలా చెప్పాడు. సుభద్ర కాఫీ తెచ్చి శ్రావణికి ఎదురుగా టేబుల్ పైన పెట్టింది. శ్రావణి ఒక్కసారిగా తండ్రి భుజంపై తలవాల్చి కన్నీరు కార్చసాగింది. శంకర్ కంగారుగా శ్రావణి తలపై చేయి వేసి దగ్గరకు తీసుకున్నాడు. ఏమైందమ్మా, ఎందుకలా ఉన్నావు? గోపాల్తో ఏమైనా గొడవ జరిగిందా? తండ్రి లాలనగా అడిగేసరికి శ్రావణికి దుఃఖభారం మరింత ఎక్కువైంది. సుభద్ర ఏదో అనేలోపు శంకర్ సైగ చేశాడు ఏమీ మాట్లాడవద్దని. 5 నిమిషాలయ్యాక శ్రావణి తేరుకుని, నేను ఇంకా అక్కడికి వెళ్ళను నాన్న, నేనంటే అస్సలు విలువ లేదు, మగాడినని అహంకారం ఎక్కువ, అన్నిటికీ తన మాటే నెగ్గాలంటాడు అంటూ మరోసారి ఏడవసాగింది. శ్రావణి మాటలు వింటూనే శంకర్ మొహంలో కోపం చోటు చేసుకోసాగింది. అదేమిటి, ఇన్నాళ్ళు బాగానే ఉన్నాడు కదమ్మా, ఈ 6 నెలల్లో ఎప్పుడూ ఏ కంప్లైంట్ చెప్పలేదు, మరి ఇప్పుడు ఏమిటి ఇలా అని ప్రశ్నించాడు. ఈ 6 నెలల్లో అడపాదడపా గొడవలైనా నేను పెద్దగా పట్టించుకోలేదు. 2-3 రోజులు మౌనంగా ఉండి మళ్ళీ కలిసిపోయేవాళ్ళం. అందుకే నేను కూడా మీకు చెప్పలేదు. ఇప్పుడు ఇద్దరికీ అభిప్రాయ భేదాలు మరీ ఎక్కువ అవుతున్నాయి. నేను అవునంటే తను కాదంటాడు. నాకు చాలా ఇన్సల్ట్గా ఉంది. ఇంత చదువు చదివి టీమ్ లీడర్గా ఆఫీసులు అందరి మన్ననలు అందుకుంటున్న నేను ఇంట్లో మాత్రం ఎందుకు పనికిరాని దానిగా ఉంటున్నాను అంటూ ఏడుస్తూ చెప్పింది శ్రావణి.
వింటున్న శంకర్, ఈ విషయం మీ అత్తామామలకు తెలుసా? చిన్నప్పటి నుంచి మగపిల్లాడు అంటూ గారాబం చేసి పెంచితే ఇలాగే ఉంటుంది. వాళ్ళు ఆడింది ఆట, పాడింది పాట. ఉండు, ముందు మీ అత్తామామలకి ఫోన్ చేసి 4 దులిపేస్తాను. వాళ్ళు మీ ఆయనకి చెప్పుకుంటారు. ఆడపిల్లలంటే లోకువ. మనకు ఏమీ లేక పెళ్లి చేసి వాళ్ళ ఇంటికి పంపలేదు. ఏదో సాంప్రదాయం ప్రకారం అబ్బాయి దగ్గరికి అమ్మాయి వెళ్ళాలని. కానీ రాను రాను వాతావరణం సీరియస్గా మారడం చూసిన సుభద్ర, కంగారు పడకండి, గోపాల్ మంచివాడే. అతని వైపు నుంచి కూడా చూద్దాం. ఎందుకు మాట పట్టింపు వచ్చిందో అంది. చాలే, ఇలా అంటే వాళ్ళు ఇంకా నెత్తికెక్కుతారు. అయినా మన పిల్ల మాట వదిలేసి అవతలి వాళ్ళ మాట విందాం అంటావేమిటి? అంత సడన్గా బయలుదేరి వచ్చిందంటే అర్థమవుతోంది. సరేలే, నువ్వు ఈరోజు రెస్ట్ తీసుకోమ్మా. ఆఫీస్కి లీవ్ అప్లై చెయ్యి. నేను మీ వాళ్లతో మాట్లాడతాను అంటూ శంకర్ ఆఫీస్కి బయలుదేరాడు. అతనికి లంచ్ బాక్స్ అందిస్తూ, మీరు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక మాట్లాడుదురు కానిలేండి, పూర్తిగా అన్ని విషయాలు తెలుసుకుని అంది భర్తతో నెమ్మదిగా సుభద్ర. సరేలే, నువ్వేమీ దానికి క్లాస్ పీకకు అంటూ కార్ స్టార్ట్ చేశాడు. స్నానం చేసి వచ్చిన శ్రావణికి ప్లేట్లో టిఫిన్ పెట్టిస్తూ అడిగింది సుభద్ర. నీ ఫ్రెండ్ సీత ఎక్కడ ఉంది శ్రావణి అని. అది యుఎస్ వెళ్ళిపోయిందమ్మా. దానికి కూతురు కూడా పుట్టింది. మొన్ననే ఫోన్ చేసింది అంది. అది కాదు శ్రావణి, నువ్వు సీత క్లాస్మేట్స్ కదా, పైగా రూమ్మేట్స్, బెస్ట్ ఫ్రెండ్స్. అయినా ఇంజనీరింగ్ టైంలో 2-3 సార్లు మీకు మాట పట్టింపులు వచ్చాయి. మాట్లాడుకోవడం కూడా మానేశారు. కానీ ఆ విషయాలు మా దాకా తీసుకురాలేదు. మళ్ళీ మీరే కలిసిపోయారు. మరి గోపాల్ కూడా నీ ఫ్రెండ్ లాంటి వాడే కదా. పెళ్ళికి ముందు 6 నెలల పరిచయం ఉంది. పెళ్ళయి 6 నెలలయ్యింది. అంటే ఏడాదిగా బాగా పరిచయం ఉన్నవాడే కదమ్మా. మరి ఇప్పుడు ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది? లేదమ్మా, తను ఈ మధ్య బాగా మారిపోయాడు. ప్రమోషన్ వచ్చాక మరీ అహంకారం, అసహనం పెరిగిపోయాయి. నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను అంది శ్రావణి. నువ్వు అలా ఎందుకు అనుకోవాలి? ప్రమోషన్ వచ్చిందని నువ్వే అంటున్నావు కదా. ప్రైవేట్ సెక్టార్లో ప్రమోషన్ వచ్చింది అంటే దాంతోపాటే బాధ్యతలు కూడా బాగా పెరుగుతాయి కదా. అతనికి పని ఒత్తిడి ఎక్కువగా ఉండొచ్చు. అందుకే అసహనంగా ఉంటున్నాడేమో. అతని బాధ, భారం గురించి కనుక్కోవడానికి నువ్వెప్పుడైనా ప్రయత్నం చేశావా తల్లి? తల్లి మాటలకు ఒక్కసారి ఆలోచనలో పడింది శ్రావణి. అంతలోనే నువ్వు అన్నీ అలాగే చెప్తావమ్మా. నీకు అతని మీద బాగా నమ్మకం. ఇక నేను ఏం చెప్పినా నీకు అర్థం కాదు. నీకు నాన్నలాంటి మంచివాడు దొరికేశాడు. నా బాధ నీకు అర్థం కాదులే అంటూ నీళ్లతో నిండిన కంటిని తుడుచుకోసాగింది. ఇంకేమీ మాట్లాడకుండా సుభద్ర తన పనులు తాను చేసుకోసాగింది. కొంతసేపటి తర్వాత ఇద్దరూ మౌనంగానే భోజనాలు ముగించారు. సుభద్ర మనసంతా ఆందోళనగా ఉంది. సాయంత్రం భర్త వచ్చి వాళ్లకు ఫోన్ చేసి విషయం అడిగితే అది ఎంతవరకు వెళ్తుందో. ఈలోపు గోపాల్ నుంచి కానీ అతని తల్లిదండ్రుల నుంచి కానీ ఫోన్ వస్తే ఏం చేయాలి? ఏం చెప్పాలి? పాలు పోవట్లేదు. పెళ్ళైన కొత్తలో కొన్ని సర్దుబాటు సమస్యలు ఉంటాయి. ఎంత చదువులు చదివినా తమకే అన్నీ తెలుసు అని తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు ఈ కాలం పిల్లలు. అలా సాగుతున్నాయి సుభద్ర ఆలోచనలు. ఏదో ఒకటి చేసి ఈ నిప్పుని చల్లార్చాలి. గోపాల్కి తనే ఫోన్ చేద్దామన్నా భర్తకు అది ఇష్టం ఉండదు. ఇంట్లో ఏ పనైనా అతనికి చెప్పే చేయాలి. సుభద్ర స్వతంత్రంగా ఏదైనా పని చేస్తే అది సరైనది అయినా చాలా విమర్శించేవాడు. అతని ప్రవర్తనను పెళ్ళైన కొత్తలోనే గమనించిన సుభద్ర ఏ పనైనా అతని దృష్టిలో పెట్టే చేయడం అలవాటు చేసుకుంది. అలాగే సుభద్ర శుభ్రత విషయంలో రాజీ పడదు. ఆ విషయంలో పెళ్ళైన తర్వాత సుభద్ర కోసం చాలా మారాడు శంకర్. వివాహ సంబంధం ఏర్పడ్డాక ఇలాంటి సర్దుబాట్లు సహజం. కానీ ఇప్పటి పిల్లలు చదువు, కెరీర్కి ఇస్తున్న ప్రాముఖ్యత బంధాలకు ఇవ్వడం లేదు. ఇందులో తల్లిదండ్రులుగా తమ పెంపకం లోపం కూడా ఉందేమో అనుకుంటూ నిద్రపోదామని మంచం మీద వాలిన సుభద్రకి బుర్రలో ఇలా ఎన్నో ఆలోచనలు. కన్ను మూతపడలేదు. పక్కనే ఉన్న శ్రావణి నిద్రలోకి జారడం గమనించింది. పెళ్ళైన కొత్తలో తను ఎదుర్కొన్న సమస్యలతో పోలిస్తే శ్రావణి సమస్యలు ఏపాటివి? పెద్ద కుటుంబంలో అందరితో కలిసి ఉండేటప్పుడు స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్గానే ఉండేది. పూర్తిగా మానసిక పరిపక్వత లేని సమయంలోనే సమస్యలను తను ఏనాడు తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లకుండా తన సమస్యలకు తానే పరిష్కారం వెతుక్కునేది. అలా గత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయిన సుభద్రకి
ఆ ఆలోచనల నుంచి పరిష్కారం దొరికినట్లు అనిపించింది. గబగబా మంచం మీద నుంచి లేచి బాల్కనీలో ఉన్న స్టూలు తీసుకుని స్టోర్ రూమ్లోకి వెళ్ళింది. ఆ స్టూల్ ఎక్కి పై అరలో ఉన్న పుస్తకాలలో వేటి కోసమో వెతకసాగింది. 10 నిమిషాల సేపు వెతకగా కనిపించిన కవరును బయటకు తీసింది. ఆ కవర్ని ఓపెన్ చేసి లోపల ఉన్నవి బయటకు తీసి అటూ ఇటూ తిప్పి చూసింది. తృప్తిగా నిట్టూర్చి కిందకు దిగి హాల్లోకి వచ్చి శ్రావణి ఎప్పుడు నిద్రలేస్తుందా అని ఎదురు చూడసాగింది. నిద్ర లేచి వచ్చిన శ్రావణికి టీ కప్పు అందించి తాను ఒక కప్పుతో పక్కన కూర్చుంది. సుభద్ర కాస్త విశ్రాంతి తీసుకునేసరికి శ్రావణి కుదుట పడినట్లు ఉంది. ఉదయంలా కాక ముఖం ఇప్పుడు ప్రశాంతంగా కనిపించింది. ఎలా మొదలు పెట్టాలా అని ఆలోచిస్తున్న సుభద్ర, ఈ కవర్లో ఆ ఉత్తరాలు ఏమిటమ్మా అన్న శ్రావణి మాటలు విని హమ్మయ్య, నా పని ఈజీ అయ్యింది అనుకుంటూ, శ్రావణి, నీ పెళ్ళెప్పుడు వయసెంత అంది. ఏం నీకు తెలియదా అంటూ 25 అంది. నా పెళ్ళికి నా వయసు ఎంతో తెలుసా? 18. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న నాకు మంచి సంబంధం అని కుదిర్చి నెల రోజుల్లో పెళ్లి చేశారు. మీ నానమ్మ వాళ్ళు మాకు చదువు అక్కర్లేదు, పిల్లను పంపించేయండి అని ఒకటే గొడవ. నాకు చదువు మానడం ఇష్టం లేదు. ఆఖరికి అటెండెన్స్ లాస్కి కాలేజీలో ఫీజు కట్టి పరీక్షలు రాయడానికి ఒప్పించి ఇంట్లోనే చదువుకుని పరీక్షలు రాసి డిగ్రీ పాస్ అయ్యాను. నువ్వు పీజీ చేశావు. ఇంకో ఏడాది ఉద్యోగం కూడా చేశాక పెళ్లి చేశాం. నువ్వు ఇంట్లో ఉండేది కొన్ని గంటలే, మిగతాది ఎలాగో ఆఫీస్లోనే. కానీ నేను అత్తగారు, అత్తగారి అత్తగారు, 2 ఆడపడుచులు, 2 మరదలు, మామగారు, అలా అందరి మధ్య ఉండేదాన్ని. అందరిది తలో రకం మనస్తత్వం. కొందరు నన్ను ఏడిపించి ఆనందపడేవారు, ఇంకొందరు విపరీతమైన జాలి చూపించేవారు. ఇందాక అన్నావు చూడు, నీకేమమ్మా నాన్నలాంటి మంచి మనిషి భర్తగా వచ్చాడు అని. అప్పట్లో మీ నాన్నతో కూడా చాలా సమస్యలు ఫేస్ చేశాను. చిన్న చిన్న వాటికి పుట్టింటికి వెళ్ళిపోయి ఉంటే ఈరోజు నా స్థానం మరో రకంగా ఉండేది. అంటే అప్పుడు అవి బాధలు అనిపించేవి, కానీ ఇప్పుడు ఆలోచిస్తే ఏమీ లేదు అనిపిస్తుంది అనుకో అంటూ తాను పైనుంచి తీసిన కవర్లో నుంచి ఉత్తరాలు బయటకు తీసింది. ఏంటమ్మా ఇవి అంటూ సుభద్ర చేతిలో నుంచి ఉత్తరాలు లాక్కుంది శ్రావణి. ఇవి నువ్వు పుట్టక మునుపు రాసినవి. రాసినప్పుడు తప్పితే నేను మళ్ళీ ఇంతవరకు వాటిని చూడనే లేదు. అదేంటమ్మా, ఇలా ఉత్తరాలు రాసి మరీ పోస్టులో వేయకుండా నీ దగ్గరే ఎందుకు ఉంచుకున్నావు? కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా అడిగింది శ్రావణి. అవి నా మనసులోని బాధ తీర్చుకోవడానికి రాసినవి. 4 రోజుల తర్వాత మాత్రమే పోస్టులో వేయాలని నిర్ణయించుకుని రాసేదాన్ని. 4 రోజుల తర్వాత ఆ బాధ ఉండేది కాదు. ఆ ఉత్తరం పోస్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. దాన్ని అలాగే దాచేదాన్ని. అందులో ఏం రాశానో కూడా ఇప్పుడు పూర్తిగా గుర్తులేదు. కానీ ఏ సందర్భంలో రాశానో గుర్తుంది. నువ్వు వీటిని ఒకసారి చదువు. తర్వాత నీ అనుమానాలు ఏమైనా ఉంటే చెబుతాను అంది సుభద్ర. శ్రావణికి తన అమ్మా నాన్నల పెళ్ళి ఎప్పుడయిందో తెలుసు. అందుకని ఆ తేదీ ప్రకారం చూసుకుని ముందుగా రాసిన ఉత్తరాన్ని మొదట తీసింది. అమ్మ, నీ రైటింగ్ ఎంత ముద్దుగా ఉందో అంటూ చదవడం ప్రారంభించింది. అమ్మకు నాన్నకు నమస్కారములు. మీరు అక్కడ క్షేమమని తలుస్తాను. మేమందరం ఇక్కడ బాగానే ఉన్నాం. అమ్మా నాన్న, నాకు మళ్ళీ మన ఇంటికి వచ్చేయాలనిపిస్తోంది. నాకు బాగా ఏడుపొస్తోంది. మీరు గుర్తొస్తున్నారు. మా ఇంట్లో వాళ్ళు అప్పుడప్పుడు చిన్నపిల్లవి, నీకేం తెలియదు అంటుంటారు. మళ్ళీ అంతలోనే పెళ్ళయింది, పెద్దింటి కోడలు అయ్యావు, ఆ మాత్రం తెలుసుకోలేవా అంటుంటారు. నిన్న రాత్రి ఇంట్లో వాళ్ళ మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది. నాకు ఎవరితో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇవాళ అందరూ చాలా మూడీగా ఉన్నారు. ఈయన కూడా కోపంగానే ఉన్నారు. నాకు ఇక్కడ బాలేదు నాన్న, నేను వచ్చేస్తాను. పైగా నా పెళ్లిలో కొన్ని మర్యాదలు సరిగా జరగలేదని అంటున్నారు. మిమ్మల్ని ఏమైనా అంటుంటే నాకు ఏడుపు వస్తోంది. ప్లీజ్ నాన్న, నేను వచ్చేస్తాను. శ్రావణి ఆ ఉత్తరం చదువుతూ 18 ఏళ్ల వయసులో ఉండే అమ్మ చిన్నప్పటి రూపాన్ని కళ్ళ ముందు ఊహించుకోసాగింది. తనలాగే అమ్మకి కూడా వాళ్ళ నాన్న అంటే తాతగారి దగ్గర చనువు ఎక్కువ అనుకుంది. మరొక ఉత్తరం తీసి చదవసాగింది. అమ్మా నాన్న, నీతో నాకు చాలా మాట్లాడాలని ఉంది. నేను క్లాస్లో ఫస్ట్ వస్తుంటే మీరు బాగా మెచ్చుకునేవారు. లెక్కల్లో 100కు 100 వస్తే బహుమతులు ఇచ్చేవారు. కానీ ఇక్కడ అవేమీ పనిచేయడం లేదు. నిన్న అప్పటికప్పుడు
వచ్చిన చుట్టాలు 10 మందికి వంట చేయాల్సి వచ్చింది. దానికి వచ్చిన వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఎన్ని పేర్లు పెట్టారో తెలుసా నాన్న? నాకు అక్కడికి వచ్చేయాలని అనిపిస్తోంది. మన ఇంట్లో నేను చిన్న కూర చేస్తేనే మీరు మన ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ మా అమ్మాయి ఎంత బాగా వంట చేస్తుందో అని చెప్పి మురిసిపోయేవారు. కానీ ఇక్కడ అంతా రివర్స్‌లో ఉంది నాన్న. ఒకరు బాగుంది అంటే ఇంకొకరు దానికి వంకలు పెడుతూ ఉంటారు. వీళ్ళందరి మధ్యలో నా మీద నాకే నమ్మకం లేదు నాన్న. అందుకే నాన్న నేను వచ్చేస్తా. ప్లీజ్. చదువుతున్న శ్రావణికి గుండె భారం అయిపోయింది. ఇంట్లో కూర్చుని టీవీలో సినిమా చూస్తుంటే విషాద దృశ్యాలు వస్తే శ్రావణి ఏడ్చేసేది. ఇంట్లోని వారందరూ ఏడిపించేవారు కూడా. తల్లి రాసిన ఉత్తరం చదువుతున్న శ్రావణి పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. కన్నీటితో నిండిన కళ్ళు తుడుచుకుని తల్లి కోసం వెతికింది. వంటగదిలో సామాను సర్దుకుంటూ కనిపించింది. మరొక ఉత్తరం తీసింది. అమ్మా నాన్నలకు సుభద్ర నమస్కరించి వ్రాయున్నది. అక్కడ మీరు అందరూ క్షేమమని తలుస్తాను. ఈయనకి ట్రాన్స్ఫర్స్ అవ్వడంతో మేము ఇప్పుడు అందరినీ వదిలి దూరంగా వచ్చేసాం. నా బాధలు చెప్పుకోవడానికి కూడా ఎవరూ లేరు. ఇప్పుడిప్పుడే అత్తగారింట్లో నన్ను అందరూ అర్థం చేసుకుంటున్నారు. నాకు కూడా వాళ్ళంటే అభిమానం ఏర్పడింది. నన్ను ఎవరైనా ఏదైనా అన్నా మా అత్తగారు నా వైపు మాట్లాడుతూ వాళ్ళను కోప్పడేవారు. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. నిన్న నాకు ఈయనకు గొడవ జరిగింది. చాలా చిన్న విషయానికి ఈయన మాటలు అంటుంటే నేను తిరిగి సమాధానం చెప్పాను. దాంతో ఆయనకు కోపం వచ్చేసింది. బాగా తిట్టారు. తట్టుకోలేకపోయాను. మన ఇంట్లో పెద్ద కూతుర్ని అని చాలా గారం చేసేవారు. ఎప్పుడూ ఒక మాట కూడా అనేవారు కాదు. ఎందుకు పెంచారు నాన్న నన్ను అలాగా? చిన్నప్పటి నుంచి నన్ను ఎందుకో అందుకు తిడుతూ పెంచితే ఇప్పుడు ఈ తిట్లు పడటం కష్టంగా ఉండేది కాదేమో నాన్న. నేను వచ్చేస్తాను ప్లీజ్. ఇక 3 ఉత్తరాలు మిగిలాయి. అవి కూడా తన తండ్రి సంకుచిత మనస్తత్వంతో ఆమెను బాధపెట్టిన సంఘటనలే. పెళ్ళైన కొత్తలో అమ్మ ఇంత ఇబ్బంది పడింది అంటే శ్రావణికి ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు తన తల్లి అంటే బంధువులందరికీ ఎంతో గౌరవం. బాబాయిలు, అత్తలు, వదినలు అంటూ వారి పిల్లలు అత్త, పెద్దమ్మ అంటూ అమ్మను చాలా ఆప్యాయంగా చూస్తారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా అమ్మ సలహానే తీసుకుంటుంటారు. అలాంటి అమ్మ పెళ్ళైన కొత్తలో అడ్జస్ట్ అవ్వడానికి ఇంత సంఘర్షణ అనుభవించిందా? తన బాధనంతా ఉత్తరాల్లో రాసుకుని పోస్ట్ చేయకుండా దాచి ఉంచిందా? 2-3 రోజుల్లో తీరిపోయిన బాధలు ఉన్న ఆ ఉత్తరాలను పోస్టులో వేసి ఉంటే ఏం జరిగేదో. అప్పట్లో అమ్మ స్థానానికి ఇప్పుడు తన స్థానానికి టాలీ వేసుకుంది. ఏదో నిర్ణయానికి వచ్చిన దానిలా లేచి వంటగదిలోకి నడిచింది. అమ్మ అంటూ 2 చేతులు వెనుక నుంచి తల్లి భుజాల మీదుగా వేసి, నువ్వు చాలా గ్రేట్ అమ్మా. నీ బాధ అంతటిని ఉత్తరాలు రాసి తగ్గించుకున్నావు. వాటిని పోస్ట్ చేయకుండా ఉంచేసి అమ్మమ్మ వాళ్ళు బాధపడకుండా చూశావు. ఇప్పుడు అందరికీ తలలో నాలుక అయ్యావు. నిన్ను చూస్తే నాకు ఏమనిపిస్తోందో తెలుసా? చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళనని మారం చేసిన అమ్మాయి పెద్దయ్యాక యూనివర్సిటీ గోల్డ్ మెడల్ సాధించినట్టు ఉందమ్మా నీ ప్రయాణం. నేను పేరుకు పీజీ చదివినా చాలా సంకుచితంగా ఆలోచిస్తున్నా. నువ్వు చెప్పినట్టు గోపాల్ వైపు నుంచి ఆలోచించే ప్రయత్నం చేయలేదు. నేను పొరపాటు చేశానమ్మా. గోపాల్కి వెంటనే ఫోన్ చేస్తాను అని శ్రావణి అంటుండగానే శ్రావణి ఫోన్ రింగ్ అవ్వసాగింది. శ్రావణి ఫోన్ తీసి అమ్మ గోపాల్ చేస్తున్నాడు అంటూ స్పీకర్ ఆన్ చేసి హలో గోపాల్, ఐఆమ్ వెరీ వెరీ సారీ అంది. అదే సమయంలో అటు నుంచి గోపాల్ కూడా శ్రావణి సారీరా అంటున్నాడు. ఆ మాటలు వింటున్న సుభద్ర నవ్వుతూ బయటకు నడిచింది తేలికైన మనసుతో. నాన్న నేను వచ్చేస్తా. కథ ఎలా అనిపించింది మీకు? నచ్చిందా? నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ ప్రియమైన వారందరికీ షేర్ చేయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోని చివరిదాకా చూసి కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం స్టే ట్యూన్. అందాల లోగిలి. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ బీ హ్యాపీ.